హాయ్ గాయస్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. గాయస్, మనం ఆల్రెడీ ఒక నార్మల్ వీడియో ఎస్ఎస్జిడి కట్ ఆఫ్కి సంబంధించి ఒక 1 వీక్ ముందు నేను చెప్పడం జరిగిందండి. దాంట్లో అయితే మీకు చాలా తక్కువ కట్ ఆఫ్ నేను ఇచ్చాను. సో ఈ కట్ ఆఫ్ ఇచ్చాక చాలామంది స్టూడెంట్స్ని గ్రౌండ్స్లో కలిసాక ఏమైందంటే, సార్ మీరు ఇచ్చిన కట్ ఆఫ్లో చాలా వరకు తక్కువ కట్ ఆఫ్ ఇచ్చారు, మేబీ ఇది కరెక్ట్గా ఉండకపోవచ్చు అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. నేను విన్నాను. అలాగే ఎవరైతే రీమెడికల్ ఫేస్ చేస్తారో ఆ స్టూడెంట్స్ని, అలాగే మన విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉన్న మ్యాక్సిమం ఏవైతే స్టూడెంట్స్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అన్ని గ్రూప్స్లో కూడా నా యొక్క మెసేజ్, వాళ్ళ యొక్క ఒపీనియన్ అర్థం ఉందా తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి మీకు ఆల్రెడీ ఇందాక ఒక వీడియో చేశానండి. ఈరోజు 5:30కి ఇప్పుడు ఎంత తెలుసా టైం మీకు గాయస్, నైటు 10:49 అవుతుంది. ఇప్పుడు వీడియో చేస్తాను మీకోసం. అంటే కొందరు స్టూడెంట్స్ కాల్ చేశారు యాక్చువల్ ఈవినింగ్, సార్ మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఏదైనా సజెషన్ కానీ డేటా కానీ ఉన్నట్లయితే చెప్పొచ్చని, అందుకే మేము కాల్ చేసాం మీకు. సో అని చెప్పి కొందరు స్టూడెంట్స్ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని, అలాగే మన యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ని బేస్ చేసుకొని, అలాగే కొన్ని స్టూడెంట్స్ గ్రూప్స్ అయిన పోలింగ్ని బేస్ చేసుకొని మీకు ఈరోజు ఏపీ జనరల్ ఓబీసీకి సంబంధించి కట్ ఆఫ్ డ్యామ్ షూర్ కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. గైస్ మరి ఒకసారి చూడండి, ఇక్కడ ఈ కట్ ఆఫ్కి వెళ్ళే ముందు కొన్ని కామెంట్స్ చదవండి ఒకసారి. ఇటు చూడండి, యూఆర్లో 100 పోస్ట్స్ ఉంటాయి కదా సార్, ఎందుకంటే యూఆర్ చాలామంది ఫెయిల్ అయ్యారు, అన్రిజర్వ్డ్లో చాలామంది ఫెయిల్ అయ్యారంట. సో ఒక 100 పోస్టులు మిగిలిపోతాయి అనేది పిల్లల యొక్క ఒపీనియన్, ఒక స్టూడెంట్ యొక్క ఒపీనియన్. యూఆర్లో 100 పోస్ట్స్ ఉంటాయి కదా సార్, ఎందుకంటే యూఆర్ చాలామంది ఫెయిల్ అయ్యారు, మేబీ అవ్వచ్చు. ఇంకొక అబ్బాయి, మీరు చెప్పినట్లు లీస్ట్ కట్ ఆఫ్ 98 అయితే మరి సిఎస్ఎఫ్ ఐటీబీపీ ఏఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మరి జనరల్కి లీస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, మరి దీనికి నేను వీడియో చేస్తాను, డోంట్ వరీ, ఓకేనా. ఫిట్ అయిన వాళ్ళు అందరూ 90 బిలోస్ ఉన్న వాళ్ళే అట. మరొక కామెంట్ చూడండి, శంకర్ శంకర్ అరివారి వేట ఏదో ఇంటి పేరు. ఫిట్ అయిన వాళ్ళు అందరూ 90 బిలోస్ ఉన్న వాళ్ళే, 60% ఉన్నారు. మేము రీమెడికల్లో మేము చూసాము, అక్కడ కూడా 100% వచ్చిన వాళ్ళు అన్ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారంట. అరే బాబు, నీలాగే చాలామంది చెప్పారేంటి, మ్యాషరు రీమెడికల్కి వెళ్ళాం, ఎవరిని అడిగినా కూడా 110 పైన చెప్తున్నాడంట మార్కులు. ఏం చెప్తున్నాడు, 110, 115, 120. మరి వాళ్ళ మెసేజ్ తీసుకోవాలి, నీ మెసేజ్ తీసుకోవాలి. సో ఒపీనియన్ కొంచెం నీకు అనిపించిందే కాదు, అర్థందా, మేబీ నీకు కనిపించిన 10 మంది 5 మందిలో ఇటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఓకేనా. సో అందుకేంటంటే కొంచెం ఫిక్స్ అయిపోకండి. అంటే నువ్వు కామెంట్ పెట్టావని నేను ఫీల్ అవ్వట్లేదు, బట్ నీ ఒపీనియన్ కొంచెం మార్చుకో. మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్దా లేదు కూడా నేను చెప్పట్లేదు, నీ మెసేజ్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ అయిపోద్దని చెప్పట్లేదు. అట్లీస్ట్ నువ్వు అదే బ్లేమ్లో ఉంటే నువ్వు మోసపోతావు, అది నేను చెప్పేది, ఓకేనా. నువ్వు మోసపోతావు, అది నేను అంటుంది. అంతప్ప నీ మెసేజ్ వల్ల ఎవరికో బ్లేమ్ అయిపోద్ది, ఎవరు ఇబ్బంది పడతారు, లేదంటే ఎవరు నమ్మేస్తారని కాదు, అది తర్వాత విషయం, వాళ్ళు నమ్ముతారు నమ్మరు. కానీ నువ్వు దీని మీద స్టాండ్ అవుతున్నావు కదా, దీని మీద ఇన్ కేసు ఒక నెక్స్ట్ ఎస్ఎస్జీ ప్రిపేర్ అవ్వకుండా ఉండిపోతావు కదా తమ్ముడు. అందుకేంటంటే ఎప్పుడు కూడా ఒకే కరెక్ట్గా నీకు డేటా తెలియనప్పుడు ఒక నిర్ణయం తీసుకోకు, దానివల్ల నువ్వు లాస్ అయిపోతావు, అది నేను చెప్పేది, ఓకేనా. ఏం పేరు, శంకర్ అతని పేరు, లైక్ మీ, నా పేరు కూడా శంకరే, ఓకేనా గైస్. నెక్స్ట్, సార్ కట్ వీడియో చేయకండి, కట్ ఆఫ్ ఎలా ఉంటుందో నువ్వు కాదు ఎవడూ చెప్పలేరు. ఆ గ్రూప్లో ఫిట్ అయిన వాడు, అన్ఫిట్ అయిన వాళ్ళు, జనరల్ వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి కట్ వీడియోస్ చేయకండి, నేను చెప్పేస్తాను 93+ వచ్చిన వాళ్ళందరికీ 100% జాబ్ వస్తుందట. అరే ఏంటంటే కట్ ఆఫ్ వీడియో చేయొద్దు అంటున్నావు, ఓకే చేయలే, మరి నువ్వు చెప్పామంటే వినాల్సిందే మరి నిన్ను. సెకండ్ ఏంటంటే 93% వచ్చిన వాళ్ళందరికీ 100% జాబ్ వస్తుంది. ఒక లైవ్ చేయవే, ఒక వీడియో చెయ్యు, చేసి స్టేటస్ పెట్టు, అట్లీస్ట్ మీ ఊర్లోనో లేదంటే మీ మండలంలో మీ జిల్లాలో తెలుస్తుంది. ఏం పేరు, శంకర్ అనేటిది, తెగ కామెంట్స్ పెట్టారు నువ్వు, మళ్ళీ శంకరే పెట్టాడు కామెంట్. ఇంకొకటి 100 పైన అంతమంది ఉంటే వాళ్ళు ఫిజికల్ కట్ ఆఫ్ 90 తీసి ఉందురు. అంటే నేను ఇచ్చాను కదా, ఓబీసీ
సారీ ఇందాక ఏం చేసాం, నక్సల్ ఓబీసీ చేసినప్పుడు ఏం చెప్పాను నేను, 98+ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. మరి అందుకే మనోడు ఏంటి కామెంట్ పెట్టి 100 పైన కట్ ఆఫ్ కానీ తీస్తే 100 పైన అంతమంది ఉంటే, సార్ మీకు ఫిజికల్ కట్ ఆఫ్ ఎంత తీసాడు, 76 తీసాడు కదా, 90 తీసి ఉండరు కదా సార్, 76 ఎందుకు తీస్తాడు, ఎంతమంది ఉండరు మనోడు ఒపీనియన్ అంటే 100కి పైన అంతమంది ఉండరు, అది రాంగ్ ఓటింగ్ జరిగి ఉంటుంది అంటాడు. ఒరే బాబు, ఫర్ ఎగ్జాంపుల్ నీకున్న పోస్టులు ఎప్పుడు కూడా ఏంటంటే మనకి 215 పోస్టులు ఉన్నాయి కదా, ఇంటూ 8 తీయాల్సిందే ఫిజికల్కి, అర్థం ఉందా, ఇంటూ 8 అంటే 8 16 1600, 8 15 అంతా 120, అదే కదా తీసాడు, ఇంకేం తీసాడా ఒకసారి చూసుకోమ్మా. 1720కి ఎక్కువ ఒక పోస్ట్ కూడా ఒక్క పిల్లాడిని కూడా ఎక్కువ పిలిచాడా చూడరా చిన్న, ఎందుకురా గాబరా అయిపోతారు, లెక్కలు చూడండి రా. ఎస్ఎస్జీడి 90 మార్కులు రాగానే కింద మీద ఎందుకు అయిపోతారు నాకు అర్థం కాదు, బోల్డ్ అంత లైఫ్. సో నీకు తమ్ముడు 39 మార్కులు వచ్చి ఈ 1720 మందిలో 1719 మందికి 100 వచ్చి, ఆ తర్వాత మధ్యలో ఎవరికి మార్కులు రాకుండా నీకు 1727 39 మార్కులు వచ్చినా నిన్ను పిలుస్తాడు రా నాయన, ఫిజికల్కి నేను పిలుస్తాడు. అర్థమవుతుందా, తెలుసుకోండి. ఎందుకు ఈ కామెంట్లో సగం జ్ఞానంతో ఈ కామెంట్లు పెట్టకండి. ఎవడో వీడియో చేస్తాడేమో ఆఫ్ నాలెడ్జ్తో, నేను చేయను, అది మైండ్లో పెట్టుకోను, ఓకేనా, నేను చేయను. 1720 మంది పిలిచాడా, ఈ 1720లో 1719 మంది 100 మార్కులు వచ్చి 100కి పైకి వచ్చి, ఆ మధ్యలో ఇంకెవ్వడే మార్కులు లేవు, ఆ తర్వాత గ్రేట్ పర్సన్ నువ్వే 39 మార్కులు వచ్చే, నిన్ను కూడా ఫిజికల్కి పిలుస్తాడు. అర్థమవుతుందా, అది అప్పుడు కట్ ఆఫ్ ఎంత అవుద్ది, 39 అవుద్ది. ఫిజికల్ కట్ ఆఫ్ ఎంత అవుద్ది, 30. ఎందుకంటే 39 నుంచి 100కి మధ్య ఇంకెవరికి రాలేదు. నీకు 39 వచ్చే, ఆ తర్వాత డైరెక్ట్గా 100 పైన ఉన్నారు అందరూ కూడా, అంటే 1719, నువ్వు అక్కడ 1720 మంది కూడా ఫిజికల్ కట్ ఆఫ్ ఎంత, అప్పుడు 39 ఉంటుంది ఫిజికల్ కట్ ఆఫ్. దీని మీనింగ్ ఏంటి, రేపు 40 తీస్తాడని కాదు, 50 తీస్తాడని కాదు, ఈ 100 తీస్తాడు. నీకు తెలిసేటి ఈ మధ్యలో ఉన్నారో లేరో నీకు తెలుసా, అదనమాట. సో దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఏం పేరు రామారావు, ఓకేనా తమ్ముడు, అది తమ్ముడు అన్నయ్య వాట్ ఎవర్. ఈ కట్ ఆఫ్ అండ్ ఈ పోలింగ్లు వేస్ట్ గాయస్. నక్సల్లో 90 అబవ్కి జాబ్ రాకపోతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వటం వేస్ట్. ఒరే బాబో, ఎస్ఎస్సి జీడీ బోర్డులో మన అన్నయ్యో, అర్థందా, మన చిన్నన్నో మన తాతయ్య లేరురా తమ్ముడు, అర్థమైందా. 160 మార్కులు, 160 కూడా, అర్థందా, 160 కూడా తెచ్చుకోగలిగితేనే జాబ్ వస్తుంది. ముందు అలాగే ఉంటాయి డేస్. ఎలా ఉంటుందంటే, నువ్వు వెళ్ళి చెరువు మీద అయితే ఉపయోగం లేదు, కష్టపడండి, చదవండి, స్ట్రగుల్ అవ్వండి. అర్థమైందా. ఎవరి మీద అలుగుతారా మీరు, 90 మార్కులు రాకపోతే వేస్టా, అయితే ఎవరి మీద అలుగుతారా మీరు. ఈ అలుగులు తగ్గించుకోండి. ఫ్యూచర్ ఉండాలంటే, మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ అలుగులు తగ్గించుకోండి దయచేసి. ఉపయోగం ఎట్లేదు, చెరువు దగ్గరికి వెళ్ళి అలిగినట్లు ఉంటుంది అనమాట. చెరువు దగ్గరికి వెళ్ళి ముడ్డు అలిగిందట, ఉపయోగం ఎటు ఉండదు, అర్థమైందా, పుచ్చిపోద్ది. అది ఒకటి మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే నౌడేస్ కాంపిటీషన్ అలా ఉంది. మీ కింద వచ్చే జూనియర్స్ ఇంకా షార్ప్గా ఉంటున్నారు, ఇంకా ఫాస్ట్గా సక్సెస్ అవుతున్నారు, ఇంకా బాగా మ్యాథ్స్ చేయగలుగుతున్నారు, బాగా జిఎస్ చేయగలుగుతున్నారు, మంచి మార్కులు స్కోరింగ్ చేయగలరు. వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి, వాళ్ళు కంపేర్ చేసుకొని మనం ఇంకా ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది తెలుసుకోండి. సో దయచేసి అబ్బాయి పేరు జుట్టాడ బాలకృష్ణ బాలు, అది ఇలా ఎప్పుడు డిస్కరేజ్ అవ్వడం వల్ల ఉపయోగం ఏం లేదు, ఎవ్వరికి ఒరిగేది ఏం లేదు, మనమే ఎందుకు పనికిరాకుండా పోతాం. ఇలాగా ఎప్పుడు కూడా హర్ట్ అవ్వకు, ఓకేనా. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్కి, ఇన్ కేసు నీకు రాకపోతే. చూడండి ఇప్పుడు గాయస్, మనం కట్ ఆఫ్లోకి వద్దాం. మొత్తం మనకున్నవి ఏంటంటే, మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఓట్ చేయండి గాయస్. ఏపీ ఎస్ఎస్జిడి జనరల్ ఓబీసీ, ఏంటి సార్ ఇది, జనరల్ ఓబీసీ ఏపీ మేల్కి మాత్రం చెప్తున్నాం. ఆల్రెడీ మనం ఈవినింగ్ వీడియోలో ఏం చెప్పాం, నక్సల్ ఓబీసీ చెప్పాం, ఇప్పుడు జనరల్ ఓబీసీ చెప్తున్నాం. జనరల్ ఓబీసీలో 215 పోస్టులు ఉన్నాయండి. గ్రౌండ్కి 1720 మందిని ఇంటూ 8 ఇందాక కామెంట్ చెప్తే ఇంటూ 8 పిలుస్తాడు అనమాట. అది పిలాలి, అది రూల్, అది గవర్నమెంట్ రూల్, ఓకేనా. ఇంటూ 8 పిలుస్తాడు, అర్థమైందా. ఇంటూ 8 పిలిచి 86 అనేది కట్ ఆఫ్ ఇచ్చాడు. ఏమిచ్చండి, 86 కట్ ఆఫ్ ఇచ్చాడు. కానీ
ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు, అందుకే ఇప్పుడు హడావిడిగా వీడియో చేయాల్సి వస్తుంది ఈ నైట్ టైం. సో ఆల్మోస్ట్ నేను బయట ఫ్యామిలీతో వెళ్తే 10 కాల్స్ వచ్చాయండి, నాకు 10 కాల్స్ వచ్చాయి. రెగ్యులర్ ఇదే ఫోన్, సార్ యాక్చువల్గా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ సార్ యూజ్ అవుద్దేమో మాకు వీడియో చేయండి. ఏంటనంటే ఇలా సార్ ఇలాగా మాకు మా బ్యాచ్లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు, ఇంతమంది క్వాలిఫై అవ్వలేదు, ఇంతమంది అన్ఫిట్ అయ్యారు, ఇంతమంది ఫిట్ అవ్వలేదు అని చెప్పేసి చాలామంది డేటా ఇచ్చారు మన పిల్లలు. ఇవ్వటం వల్ల ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ప్లస్ మనకి యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్లో ఉన్న పోలింగ్ని కూడా ఆధారం చేసుకుని మీకు కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి, మనకి మన పోలింగ్ ఆధారంగా ఒక కాలిక్యులేషన్ వేసుకుందాం. ఇవన్నీ పక్కన పెట్టండి. 446 మంది ఓటింగ్ చేశారు. కానీ ఇక్కడ ఓబీసీ జనరల్కి వచ్చేటప్పటికి అంటే స్టూడెంట్స్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, స్టూడెంట్స్ యొక్క చెప్పిన డేటా ఏంటంటే ఆల్మోస్ట్ 50% అటెండ్ అవ్వలేదని చెప్తున్నారు. 50% అసలు ఈవెంట్స్కి అటెండ్ అవ్వట్లేదు. ఎవరు? ఓబీసీ జనరల్. పోనీ నేను 50% తీసుకొని 40% అటెండ్ అవ్వలేదు అనుకుంటాను. ఓకేనా? 40% తీసిస్తే 60% అంటే 6×17 ఎంతండి? 6×10 60, 6×7 42 ఏంటి అంటే 1020. ఒక 1100 మంది మాత్రం అటెండ్ అయ్యారు అనుకుందాం. ఏంటి? 1100. 60% అంటే 1100 అటెండ్ అయ్యారు. 1720కి 620 తీస్తాను. 50% అన్నారు పిల్లలు, నేను ఓన్లీ 40% ఎలిమినేట్ చేస్తాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 1100 మంది ఉన్నారు, 1100 మెంబర్స్ ఉన్నారు. ఇందులో 40% అంటే చెస్ట్, హైటు, మెడికల్గా అన్ని విధాలుగా అంటే ఈవెంట్స్ కూడా ఫెయిల్ అయిన ఒక 40% అన్నారు. 40% పోతే ఇంకెంతమంది ఉంటారంటే 6×11 66 అంటే 660. 660 మంది మిగిలారు. 660 మంది మిగిలారు. ఈ 40% తీస్తాను. తర్వాత అటెండ్ అవ్వకపోయిన వాళ్ళు 40% తీస్తాను. తర్వాత అటెండ్ అయ్యాక అలాగే ఈవెంట్స్లో పోయినాలు, చెస్ట్లో పోయినాలు, హైట్లో పోయినాలు, అలాగే మెడికల్లో పోయిన అందరూ కలిపి తీసేగా మనకి 660 మంది వచ్చారు. ఇది నా కాలిక్యులేషన్. కానీ స్టూడెంట్స్ ఏమన్నారంటే, సార్ హార్డ్లీ 520 మెంబర్స్, హార్డ్లీ 520, ఇంతకు మించి అయితే ఉండరని చెప్పేసి కొందరు స్టూడెంట్స్ యొక్క ఆర్గ్యుమెంట్. సార్ అంటే 520 కాదు, 660 కాదు, 520 కాదు, 660 కాదు. నేను ఏం ఫిగర్ తీసుకుంటే ఒక 560 తీసుకుంటున్నాను. 560 మెంబర్స్ ఫైనల్ మెరిట్కి ఉన్నారనుకుందాం. పోస్టులు ఎన్ని ఉన్నాయండి? 215 ఉన్నాయి. పోస్టులు ఏమో 215 గాయస్, పోస్టులు 215 ఉన్నాయి. క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరండి 560 మంది ఉన్నారు, ఓబీసీ జనరల్. మరి ఇక్కడ ఈ 560 మంది ఓటింగ్ వేస్తారండి, డౌట్ లేదు. ఎందుకంటే 446 వచ్చారంటే నేను 90 లోపు అసలు పెట్టలేదు, రేంజ్ 90 లోపు పెట్టలేదు. మరి ఆ మిగతా 150 మంది 200 మంది 90 లోపు ఉండొచ్చు, లేదా ఒక 50 మంది మిస్ అయ్యి ఉండొచ్చు. సో ఈ 446లో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటండి 1% ఈక్వల్స్ టు 4.46 పర్సన్స్ కింద వస్తుంది. ఎందుకంటే 100%కి నేను డివైడ్ చేయాలి ఈ 446 ఓట్స్ని కూడా చేస్తే 105 ప్లస్ ఎంతమంది ఉన్నారండి? 27% అంట. అంటే 27% ఈక్వల్స్ టు ఎంతండి? 27 ఇంటూ 4.46. 0.46 వదిలేస్తున్నాను. 0.46 అంటే ఆల్మోస్ట్ 27లో సగం. ఆ 27లో సగం వచ్చిన నెంబర్స్ని వదిలేస్తున్నాను అంటే రాంగ్ ఓటింగ్ అనుకుందాం, ఒక 10 మందో 15 మంది. కాబట్టి 4/27 తీసుకుంటే 108 అండి. ఎంతమంది అండి? 108. 108 మెంబర్స్కి 105 ప్లస్ వచ్చాయి. పోనీ మరొక 8 తీసేద్దాం. 100 మెంబర్స్కి మాత్రమే 105 ప్లస్ వచ్చాయి అనుకుందాం. 100 మెంబర్స్కి ఏంటి? 100 మెంబర్స్కి 105 ప్లస్ వచ్చేయండి. నెక్స్ట్ 100 to 105 17% అట. 17% ఈక్వల్స్ టు 17% ఈక్వల్స్ టు ఎంతరా బాబు? 17 ఇంటూ 4.46. ఆ 46 వదిలేస్తున్నాను ఎందుకంటే రాంగ్ ఓటింగ్ అవ్వచ్చు కాబట్టి. 4×17 ఎంత అండి? 68. 68 మెంబర్స్ అండి. 68. ఈ 68 మందిలో ఆ 8 కూడా వదిలేస్తాను రాంగ్ ఓటింగ్ అని చెప్పి. ఎంతమంది? 60 మంది ఉంటారు. ఎంతండి? 60 మంది తీసుకుందాం. ఏంటి సార్? 60 మంది తీసుకుందాం. వీళ్ళు 60 మెంబర్స్. ఏం బాబు? వీళ్ళు 60 మెంబర్స్. నెక్స్ట్ 95 to 100%. 95 to 100 మార్క్స్ 22% అట. 22% అంటే 22 ఇంటూ
4 తీసుకుంటాను. ఈ 4.46 వదిలేస్తున్నాను, అంటే రాంగ్ ఓటింగ్ కింద తీసుకుంటే 4/22 ఎంత అండి 88. ఈ 88లో కూడా 8 తీసా, అది కూడా రాంగ్ ఓటింగ్, ఇంకా తగ్గించాను. అంటే మీ లెక్క ప్రకారం అంటే నాకు ఇప్పుడు 95 to 95+ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎంతమంది అండి? అంటే ఇది పర్ఫెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ రాంగ్ ఓటింగ్ అంతా పిచ్చినా కూడా అయితే ఎవరు ఉండరు, సింపుల్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే కొంచెం విరక్తి చెందే ఉన్నాను నేను, ఎందుకంటే మీకోసం మేము కష్టపడుతున్నాం. సో అబ్వియస్లీ మీకోసం కష్టపడేటప్పుడు మీరు తప్పు చేయరని నేను నమ్ముతున్నాను. అంటే మిమ్మల్ని నేను హీరోలు చేస్తున్నాను, అయినప్పుడు కూడా మీరు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తే మరి కొంచెం కాలుతుంది. అర్థమవుతుందా? నేను దేనికోసం వర్కౌట్ చేస్తున్నాను, మీకోసం వర్కౌట్ చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పు చేయరని నమ్ముతున్నాను కూడా. నమ్ముతుంటే మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టారంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకున్నట్లు తప్ప నన్ను బ్లేమ్ చేసుకున్నట్లు కాదు. కొంచెం అర్థం చేసుకోండి, నేను ఇలాగే మాట్లాడతాను. సో టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది వచ్చారండి? 100 ఏం బాబు 60 80 ఎంతమంది అయిపోయారండి? 240. వీళ్ళెవరు? రాంగ్ ఓటింగ్ తీసిగా పర్ఫెక్ట్ మెంబర్స్. పోస్టులు ఎన్ని ఉన్నాయి? 215. ఇప్పుడు నేను ఏమంటానంటే అందరూ ఓటింగ్ చేస్తారంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంతమంది ఉంటారు కదా, ఈ 105+ వాళ్ళు, 100 to 105 మధ్యలో ఉన్నోళ్ళు, 95 to 100 మధ్యలో, వీళ్ళందరూ కలిపి ఒక 50 మంది ఓటింగ్ చేయలేదు అనుకుందాం. పోనీ 50 30 మెంబర్స్ వేసుకోండి, పోనీ తక్కువ అంటే 270. అంటే 270 మెంబర్స్ క్వాలిఫై ఉన్నారు. దేనికండి? 95+. ఏంటండి? 95+. 95+ ఎంతమంది ఉన్నారు? 270. పోస్టులు ఎన్ని ఉన్నాయి? 210. ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మేషరు యూఆర్కి వచ్చేటప్పటికి, అన్రిజర్వ్డ్కి వచ్చేటప్పటికి, ఏది జనరల్ యూఆర్లో 322 పోస్టులు ఉన్నాయి. అందులో అట్లీస్ట్ 100 పోస్టులకి మన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎన్ని పోస్టులకి వెళ్ళిపోతారండి? 100 మంది వెళ్ళిపోతారట. మరి ఓన్లీ వీళ్ళే వెళ్తారా? అరే ఎంటైర్ జనరల్లో ఎస్సీ వాడు వెళ్ళొచ్చు, ఎస్టీ వాడు వెళ్ళొచ్చు, ఓబీసీ వాడు వెళ్ళొచ్చు, ఈడబ్ల్యూఎస్ వాడు వెళ్ళొచ్చు, అవునా కదా? పోనీ ఈడబ్ల్యూఎస్కి అంత సీన్ లేదు, ఎందుకంటే మనకి కట్ ఆఫే 40 తీసాడు కాబట్టి ఈడబ్ల్యూఎస్ని పక్కన పెట్టేద్దాం, ఓకేనా? ఈడబ్ల్యూ అంటే ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు ఓబీసీ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు యూఆర్ వాడు ఎలాగా ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఈ 322 పోస్టులో చాలామంది పిల్లలు ఏమన్నారంటే, స్టూడెంట్స్ని నేను డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఏమన్నారంటే, మేషరు ఈ 322 పోస్టులో ఎలాగైనా 100 పోస్టులు మిగిలిపోతాయి అంటున్నారు. ఎన్ని మిగిలిపోతాయండి? 100 మిగిలిపోతే యూఆర్లో చాలామంది అసలు రాలేదు, కొందరు వచ్చినా కూడా ఈవెంట్స్ చేయలేకపోయారు. ఆల్మోస్ట్ ఉన్న పోస్టులకే తక్కువ మంది ఉండొచ్చు. ఒకవేళ ఉన్నా ఎందుకంటే ఒకవేళ ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చండి? కట్ ఆఫ్ యాక్చువల్ ఎంత తీసాడంటే 86.84.5 తీసాడు. కాబట్టి దాని మీద ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఇస్తాడు ఆ పోస్టులు. ఎస్, మీకు ఇస్తాడండి, డౌట్ లేదు. అంటే యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 84.5 నుంచి 90 మధ్యలో కానీ 95 లోపు వస్తే 95+ మీకు కానీ వస్తే మీకే జాబ్ ఇస్తాడు, అందులో డౌట్ లేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఒక 100 పోస్టులైనా, ఒక 100 పోస్ట్ 100లో ఒక ఎన్ని మిగతా 2 కేటగిరీస్ వదిలేసి దీనికి ఒక 50 పోస్టులు ఇచ్చేద్దాం. ఎన్ని? 50 ఇచ్చేద్దాం. 50 మంది, 50 వేకెన్సీ మన వాళ్ళకి దొరికేసాయి అనుకుంది. అంటే మన వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి, జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ బాగా చదువుతారు కాబట్టి ఒక 50 వేకెన్సీ వీళ్ళు తీసుకున్నారు అనుకుందాం. వీళ్ళ మార్కులు బట్టి తీసుకుంటే ఎన్ని పోస్టులు అవుతున్నాయండి? ఇప్పుడు 265. ఎన్ని అవుతున్నాయండి? 260. ఇక్కడ ఎంతమంది క్వాలిఫై అయ్యారండి? ఇది మనకి డ్యామ్ షూరే కదా. 270 మెంబర్స్ ఏ విధంగా నేను తీసుకున్నానో రాంగ్ ఓటింగ్ తీస్తాను బాబు. రాంగ్ ఓటింగ్ తీసాక ఒక 10% అటు ఇటు తీసి 270 మెంబర్స్ తీసాను. ఈ 270, 265 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, కట్ ఆఫ్ మీరు ఇస్తారు, నేనేమన్నా మీరు ఇస్తారు. ఏంటంటే 95 to 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి, 95 to 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ మనం ఏమొచ్చు? డ్యామ్ షూర్గా జాబ్ ఇవ్వచ్చా లేదు చెప్పండి. ఎందుకంటే 270, 265 రెండు ఈక్వల్ అయిపోయాయి. ఒక 5 వేకెన్సీ పక్కన పెట్టండి. అంటే 95+ వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా 95+ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జాబ్ వస్తుందండి. 95+ వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా జాబ్ వస్తుంది. అందులో జనరల్ ఓబీసీ మేల్ స్టూడెంట్స్ ఓన్లీ. బట్
90 to 95 మధ్యలో వచ్చిన వాళ్ళకి 90 to 95 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఎంత ఉందంటే 75% ఛాన్స్ మాత్రమే ఉంది. అంటే మనం తీసుకున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ ఏంటండి, ఇక్కడ 50 పోస్టులు తీసుకొని మీరేమన్నారు 100 పోస్టులు అన్నారు. మేబీ అవ్వచ్చు అండి, కానీ అది డ్యామ్ షూర్ కాదు. 100కు 100 మంది వీళ్ళే పోటీ పడతారని మీరు ఎలా అనుకున్నారు? ఎస్సీ వాడు ఉన్నాడు, ఎస్టీ వాడు ఉన్నాడు, ఓబీసీ వాడు ఒక్కడే పోటీ పడిపోతుందా? వాళ్ళు కూడా పోటీ పడవచ్చు కదా. అందుకేంటంటే నేను 100 పోస్టులు మీరు అనుకున్నట్లు ఓకే చేసిన నిజమే, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి పిల్లలు అదే అన్నారు. ఓబీసీ జనరల్కి వచ్చేటప్పుడు సార్ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. ఎక్కడ రీమెడికల్లో చాలామందిని అడిగాం, చాలా వరకు రీమెడికల్లో అన్ఫిట్ అయ్యారు, అలాగే డైరెక్ట్ కూడా అన్ఫిట్ అయ్యారు, అలాగే ఈవెంట్స్లో కూడా చాలామంది పోయారు. 70 మంది తీస్తే 20 మంది క్వాలిఫై అయ్యారు. ఇలా చాలా డేటా మనకి స్టూడెంట్స్ ద్వారా వచ్చింది. కాబట్టి 100 పోస్టులో ఒక 50 పోస్టులు ఓన్లీ ఓబీసీకి ఇచ్చాను, మిగతా 50 పోస్టులు ఎస్సీ ఎస్టీకి ఇస్తాను. మరి మ్యాషర్ అలా అయినప్పుడు 90 to 95 ఎందుకు తీసుకోవాలి, 75% ఎందుకు రాయాలంటే మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? మీ ఆర్గ్యుమెంట్ 100 పోస్టులు అన్నారు కదా, అది జరిగితే 90 to 95 ఉన్నవాడికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే 90 to 95%, 90 to 95 మార్క్స్ వచ్చిన వాడికి ఏంటుంటుందంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో 95+ వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా ఓబీసీ జనరల్కి డ్యామ్ షూర్గా జాబ్ వస్తుంది. ఓకేనా? ఇది రాసి పెట్టుకోండి. ఇది గాయస్. మరి ఏపీ ఎస్ఎస్జిడి జనరల్ ఓబీసీకి అయితే డ్యామ్ షూర్ కటాప్ ఇచ్చాను. దయచేసి షేర్ చేయండి. నాకు మిగతా ఓటింగ్ కూడా అలాగే రావాలి. వచ్చినట్లయితే నేను మిగతా వీడియోస్ కూడా మీకు యాక్యురసీగా చెప్పగలుగుతాను. ఓకేనా? ఏదైనా ఇక్కడ కామెంట్స్ కొంచెం చదివాను, నెగిటివ్గా తీసుకోవద్దు. కానీ ఏదైనా మిమ్మల్ని మార్చడానికే, ఏ వీడియో చేసినా మిమ్మల్ని మార్చడానికే చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. కొందరు కామెంట్స్ పెడుతున్నారంటే పిచ్చి పిచ్చిగా అవి తీసేయండి. అలా నెగిటివ్గా వెళ్ళకండి. ఎందుకంటే నేను నా వీడియోలో ఏ రోజైనా సబ్స్క్రైబ్ చేయండి అని అడిగానా, లైక్ చేయమని అడిగానా, అక్కడే తెలుసుకోవాలి మీరు. అక్కడ వాట్ ఏమనేది అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. ఈ మ్యాథ్స్ లైక్ కోసం తాతాలు ఆడుతున్నాడా, సబ్స్క్రైబ్ చేయడానికి కోసం ఏమైనా తాతాలు ఆడుతుండే అర్థం చేసుకుంటే. నేను యూట్యూబ్ మీద బ్రతికేవాడిని అయితే యూట్యూబ్ మోనిటైజేషన్ చేసేయాలి, తొందరగా ఎక్కువ సంపాదించాలనుకుంటే ముందు నుంచి లాస్ట్ వరకు ఏం పాట పాడుతాను, తమ్ముడు సబ్స్క్రైబ్ చేయండిరా, షేర్ చేయండిరా, లైక్ చేయండి అడుగుతానా లేదా? అడిగానా? ఈ 4-5 వీడియోస్లో అడిగాను మిమ్మల్ని, అడిగానా? మరి ఎందుకు వాడరు ఇది? వాడంటారా కొంచెం? దానికోసమే బ్రతికితే మోనిటైజేషన్ పెడతాం, 100 యాడ్లు వస్తాయి నా వీడియోలో, యాడ్స్ ఏమైనా వస్తాయి నీకు? మోనిటైజేషన్ ఆఫ్ చేసి దొబ్బాను నేను. అర్థం ఉందా? అర్థం చేసుకుంటారా, పిచ్చోళ్ళ మాట్లాడకుండా. ఒక వ్యక్తి ఆవేశంతో ముందుకు వస్తే వాడిని ఇంకా 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 ఎక్కువ డేటా మీకోసం తీసుకురావాలని, ఎక్కువ వీడియో చేయాలి, ఆ విధంగా తయారు చేయండి. అంతే వెనక్కి పంపించడం తయారు చేయకండి లైఫ్లో, అది గుర్తుంచుకోండి. ఓకేనా? జై హింద్, ఆల్ ద బెస్ట్.